అతను హిందూ మతమే, ఇతను హిందూ మతం. ఇదేంది ఇది అనేది అందరికీ కన్ఫ్యూజ్ కూడా అవును సార్. అయ్యారు. దాని తర్వాత ఇతనికి ఏమన్నా మెంటల్ హ్మ్. డిస్టర్బ్ అయ్యాడా ఏంటనేది చూశారు. అతనేమో చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, శ్లోకాలు చెప్తున్నాడు, భగవద్గీతను కోట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నాడు. దాని తర్వాత అతని వీడియోలు కూడా లీక్ అయినాయి, ఆడియో లీక్ అయింది, ఒక సిఐతో అతని సంభాషణ లీక్ అయింది. ఆ సంభాషణలో సిఐ మీదకి కలెక్టర్, మేము డిప్యూటీ కలెక్టర్ని అరెస్ట్ చేసాం, నువ్వు వచ్చి తీసుకెళ్ళి అంటున్నాడు సిఐని. సిఐ ఫస్ట్ మర్యాదగా మాట్లాడాడు, తర్వాత వీడు ఏం మాట్లాడుతున్నాడు అని కాలింది సిఐకి. ఇవన్నీ వచ్చాయి బయట. అయితే ఇప్పుడు ఆ తర్వాత అతన్ని ఇంకా లోతుగా విచారించాలి. ఎందుకంటే ఇతను వెనక ఏమన్నా ఉందా, హిందూ మతం పేరుతోని వేరే వాళ్ళు ఎవరన్నా దాడులు చేస్తున్నారా అన్నది లోతుగా విచారించాలి. ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో ఎవరు ఇలా చేయలేదు అనేది అందరూ కూడా షాక్ అయ్యారు. గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది, తెలంగాణలో ఇలాగా ఎందుకు జరుగుతుంది, ఎవరన్నా ఉన్నారా, పైగా ఇతను తెలంగాణ వ్యక్తి కూడా కాదు, వెస్ట్ గోదావరి, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అన్న యాంగిల్ నుంచి ఆయన్ని విచారించడం కోసం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిన్న మైనాబాద్ పోలీసులు సిఐ పవన్ కుమార్ కొన్ని విషయాలు మీడియాకి చెప్పారు. అందులో ప్రధానంగా ఏంటంటే అసలు ఎందుకు వీరరాఘవరెడ్డి ఇలాగ మారాడు అనేది ఇంపార్టెంట్, అందరికి కూడా వచ్చే డౌట్ అది. సో దాంట్లో వీరరాఘవరెడ్డి ఈ పవన్ కుమార్కి ఏం చెప్పాడంటే, తాను ఫస్ట్ నుంచి ఇలా లేను, నేను నా కొడుకు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని స్కూల్లో వాళ్ళు అక్రమంగా డిటైన్ చేశారు, 5th క్లాస్కి పంపించలేదు, ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి. దాంతో నేను వెళ్ళి ఆ స్కూల్ వాళ్ళని అడిగాను, నా కొడుకు భవిష్యత్తుని మీరు ఇచ్చేయకండి అని వేడుకున్నాను, వాళ్ళు వినలేదు. అప్పుడు నేను జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, ఇలా వాళ్ళ స్కూళ్ళల్లో అన్యాయంగా నా కొడుకు 1 year వేస్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతూ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నేను హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టులో న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఈ వ్యవస్థలు ఏవి కూడా ఒక సామాన్య హిందువుకి న్యాయం చేయవు, కాబట్టి మనమే చట్టాన్ని చేతులకు తీసుకోవాలి, ఈ వ్యవస్థకు బుద్ధి చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను. అందుకని నేను కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టాను, రామరాజ్యం అని ఒక ఇది పెట్టాను, అట్లాగే యూట్యూబ్లో కూడా పెట్టాను. నా అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో హిందువులకి, సాధారణ మామూలు అయిన పేద హిందువులకి అన్యాయం జరుగుతుంది. ఈ దేశంలో బీజేపీ దగ్గర నుంచి ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. కోర్టులన్నీ కూడా డబ్బున్నోళ్ళు, పరపతున్నోళ్ళ వైపే ఉంటున్నాయి. అందుకని నేను ఇలా మారి నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించి ఫండ్ కలెక్షను, ముఖ్యంగా పూజారులందరినీ పోయి కలిశాను. ఎందుకంటే వాళ్ళ చేతిలో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయమని అడిగాను. అందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు, ఈయన ఒక్కడే హెల్ప్ చేయను అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. రెండోది, నా వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది కదా, అందుకని నేను గట్టిగా ఆయన్ని దండించాను. దానివల్ల మా వాళ్ళకి కొంత ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది అని చెప్పి చేశాను. ఇక మీదట కూడా నేను రామరాజ్యం కోసమే ట్రై చేస్తాను, కాకపోతే శాంతియుతంగా ఇక మీదట ఎవరు దాడి చేయి, ఈ కేసు అయిపోయి నేను బయటకు వచ్చినాక ఇది చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశం, నిజమే కదా, చాలా వ్యవస్థలు ఆయనకి, ఇప్పుడు వాళ్ళ కొడుక్కి అలా ఒక అన్యాయం జరిగినప్పుడు కోర్టులు కూడా న్యాయం జరిగిపోతే అలా మారితే తప్పేముంది, ఆయన్ని రంగరాజాన్ని చేయడం తప్పే కానీ ఆయన మారడంలో తప్పు లేదు కదా అనేది అంటున్నారు. నిజానికి ఈ లాజిక్ అనేది చాలా మందికి వర్తిస్తుంది. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమం ఒక లేదా ప్రజెంట్ మావోయిస్ట్ ఉద్యమం ఒక సిద్ధాంత పునాది మీద ఉన్న ఉద్యమం అది. అదేంటంటే ఈ వ్యవస్థ, ఇది ఫ్యూడల్ వ్యవస్థ, అర్ధ ఫ్యూడల్, అర్ధ భూస్వామి, పెట్టుబడిదారు విధానం. అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామి వ్యతిరేక పోరాటాలు నిర్మించాలి. దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారు. ముందు గ్రామాలని విముక్తి చేసి తర్వాత పట్టణాలు పట్టుకొని తర్వాత అంతిమంగా రాజ్యగతి కాదు. ఇది ఇంటే ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది సాధ్యమని, అది బేసిక్గా వాళ్ళ ఫిలాసఫీ. సో అంటే ఇది వాళ్ళల్లో చేరే వాళ్ళు చాలామంది వాళ్ళకి పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళు నక్సలైట్లో చేరతారు. ఆ వ్యవస్థ మీద ఒక కోపం, కసి, నిస్సహాయత, దాని నుంచి చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. మాలాంటి వాళ్ళు పుస్తకాల్లో చదువుకొని ఎడ్యుకేషన్ నుంచి కొంత ఫ్రస్ట్రేషన్ సమాజంలో, మా పర్సనల్ కాదు, సమాజంలో జరిగేది మేము వెళ్ళాము. దాంట్లో ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం కూడా ఉంది.
కానీ చాలామంది వచ్చేది తమ పర్సనల్గా జరిగే అన్యాయాల్ని ఎదిరించలేక వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు వస్తారు. మనకు గాడ్ ఫాదర్లో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది గాడ్ ఫాదర్ దగ్గరికి ఒక అతను వస్తాడు, ఒక బేకరీ అతను తన కూతురుని రేప్ చేసిన వాళ్ళకి శిక్ష వేయమని వస్తాడు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేదు కదా, నువ్వు కోర్టుకి వెళ్ళావు, పోలీసుల దగ్గరికి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు అంటాడు. నేను ఈ దేశంలో ఒక పౌరుడిగా నాకు కోర్టుల మీద నమ్మకంతో వెళ్ళాను, కానీ కోర్టు నాకు న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదు, అందుకే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానంటాడు. సరే నేను న్యాయం చేస్తానని ఇతను రేప్ చేసిన వాళ్ళని కొట్టించి సీరియస్గా చంపేమంటాడు. ఇతను చంపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు రేప్ చేశారు కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ ఇస్తాను నేను అని చెప్పి ఈ గాడ్ ఫాదరు వాళ్ళని కొట్టిస్తాడు. ఇది సీన్. ఇది మన రామ్ గోపాల్ వర్మ గాయంలో యాజ్ ఇట్ ఈజ్ గానే పెట్టాడు. గుమ్మడి వచ్చి అడుగుతాడు, ఇదే సీన్ పెట్టాడు, చాలా మంది వాడుకున్నారు. అంటే ఇక్కడ ఏమి వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట, అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామిక వ్యవస్థలు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వ్యవస్థలు మనకి వ్యక్తులకి న్యాయం చేయనప్పుడు వ్యక్తులు ఎలా దాంట్లో కొంతమంది ఏమో సరెండర్ అయిపోతారు, మన కర్మ ఇంతే అనుకోవచ్చు, కొంతమంది రెబల్గా మారచ్చు, కొంతమంది ఈ వ్యవస్థని మనం ఢీకొనాలి అనుకోవచ్చు. ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు అలాగే తనకు జరిగిన ఒక అన్యాయం నుంచి వీరప్పన్ లాంటి వాళ్ళు వ్యవస్థతో ఢీకొనేశారు. ఫారెస్ట్ అధికారులు లంచగొండులు అయిన వాళ్ళు తన లైవ్లీహుడ్ని ఇబ్బంది పెడుతుంటే వీరప్పన్ ఏం చేశాడు, వాళ్ళని చంపడం మొదలు పెట్టేశాడు. అప్పుడు ఎప్పుడైతే వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడో వ్యవస్థ ఇతన్ని వదిలిపెట్టకుండా ఉంది. ఈ క్రమంలో ఇతను మరింత హత్యలు చేశాడు. దాంతో ఫైనల్గా అతన్ని వెంటాడి వేధించి పట్టుకోగలిగారు 30 ఏళ్ల తర్వాత. అలాగా కొంతమంది ఏం చేస్తారు, తమ అన్యాయం జరిగితే తాము కసిగా డబ్బులు సంపాదించి డబ్బులతో వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, డబ్బులతో వ్యవస్థను కొనడానికి, దాంట్లో రాజకీయాల్లోకి రావడానికి కొంతమంది ఈ మెథడ్ ఎంచుకుంటారు. సో ఇప్పుడు ఈయన ఎంచుకున్న మెథడ్ ఏంటి, ఈయన హిందూ విధాన్ని ఎందుకొని దాంట్లో ఒక మిలిటెంట్గా ఆయుధాలు పట్టుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి అన్యాయాలకు వ్యతిరేకంగా తాను ఆల్టర్నేటివ్ ఒక ప్యారలల్ వ్యవస్థ అంటారు, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది ఈయన ట్రై చేశాడు. ఈ క్రమంలో ఈయన త్వరగానే దొరికిపోయాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈయన తన బిడ్డ విషయంలోనూ చూశాడు, ఇప్పుడు తన విషయంలో జైలు ఎలా వ్యవహరిస్తుంది, కోర్టు ఎలా వ్యవహరిస్తుంది మళ్ళీ చూస్తాడు. ఇతను మళ్ళీ వ్యవస్థకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వస్తాయి ఈయనకి. ఎందుకంటే జైల్లో అయినా ఎక్కడైనా డబ్బులు ఉంటేనే పనులు అవుతాయి, ఈయన అనుకున్నట్టు అవో. అది ఆయనకు కూడా తెలుసు, కానీ తెలియడం వేరు, అనుభవించడం వేరు. నీకు జైలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసినా అక్కడ పోయి అనుభవించాలి కదా. అక్కడ వెస్ట్రన్ కమోడ్ ఉండదు, మనం వెస్ట్రన్ కమోడ్కి అలవాటు అయింటాం, అక్కడ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు ఇరిగిపోయిన కేసులు కూడా ఉన్నాయి ముసలోళ్ళకి. వాళ్ళు చిన్న స్టూలు ఇవ్వమంటే కూడా ఇవ్వరు. అలాగే దారుణంగా ఉంటుంది. అట్లాగే ఒక్కోసారి టాయిలెట్లు గడిగిస్తారు మన దగ్గర వాళ్ళు డబ్బులు ఇకపోతే. తర్వాత ఎక్కువ మంది ఖైదీల్లో వేస్తారు. ఆ ఖైదీలు ఏం రాదు చూస్తున్నాం అని కొడతారు ఊరికని, లేకపోతే వాళ్ళు సౌండ్లు చేస్తుంటారు, రాత్రుల్లో నిద్ర రాదు. ఇలా రకరకాల ఊహించలేని, అంటే బయట నుంచి నువ్వు ఊహించలేవు, అది అనుభవిస్తుంది తప్ప. అలాంటివంతా రేపు ఈయన కూడా ఫేస్ చేస్తాడు. సో మరి ఇవన్నీ అయినాక ఈయన ఇంకా ఎక్కువగా రాడికల్గా మారుతాడా హిందూ మతంలోనే, లేకపోతే కొంత అర్థమయ్యి మనం ఈ మెథడ్లో ఈ రూట్లో వెళ్ళకూడదు, లక్ష్యం మంచిదే కానీ మార్గం మంచిది కాదు అని వెళ్తాడా, లేకపోతే ఇదంతా ఎందుకు వీళ్ళ గ్రూపుల్లోనే చేరిపోతామని ఆర్ఎస్ఎస్లోనో బజరంగ దళలోనే చేరిపోతాడా అనేది చూడాలి మనం. ఏదేమైనా ఈయన ఇది తెలిసినాక ఒక సాఫ్ట్ కార్నర్ జనాల్లో వీరరాఘవరెడ్డి మీద వచ్చింది. పాపం ఆయనకు ఒక అన్యాయం జరిగితే వ్యవస్థలు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు కాబట్టి ఇలాగ మారాడు అన్న ఒక యాంగిల్ అయితే కొత్తగా వచ్చినట్టుగా మనకు అర్థం. సార్, పిఠాపురం వర్మ ఒక బాంబు పేల్చాడు అంటున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదు అని చెప్తున్నాడు అతను. నిజంగానే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదా? అసలు ఆయన ఏం చెప్పాడు సార్? ఎందుకని పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశాడు అతను? పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాడు. బట్ ఆయన పిఠాపురం నుంచి టికెట్ ఆశించాడు, ఎందుకంటే ఆయనకి పట్టుంది. ఆయన ఇండిపెండెంట్గా కూడా గతంలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజలతో ఉంటాడు. కరోనా టైంలో కూడా, కరోనా వచ్చి అందరూ లాక్డౌన్లు భయపడే టైంలో కూడా ఈయన జనాల్లోనే ఉన్నాడు, జనాలకు అండగా నిలబడ్డాడు. ఇంట్లో వాళ్ళు భయపడితే కూడా ఆయన ధైర్యంగా వెళ్ళి ప్రజలకు అండగా నిలబడ్డాడు. అందువల్ల ప్రజలు ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సింపతి ఉంది.
సో ఆయన టికెట్ ఆశించాడు సహజంగానే. కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటి? తను పొత్తు మీద డిపెండ్ అయిన వ్యక్తి చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేకపోతే తాను గెలవలేనని చెప్పి పవన్ కళ్యాణ్‌ని గట్టిగా పట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీని దీంట్లోకి పొత్తులోకి తీసుకురావడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మళ్ళీ జగన్ వచ్చుండేవాడు అనేది అందరికి కూడా ఇవాళ తెలుసు. సో అంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకున్న సీటుని ఖచ్చితంగా చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా. సో పవన్ కళ్యాణ్ ఏమో పిఠాపురం కోరుకున్నాడు. సో పిఠాపురంలో కాపు పాపులేషన్ దాదాపు 90,000 పైన ఉంటారు. తనకి అక్కడ గట్టి ఇది ఉంది కాబట్టి అక్కడ గెలుస్తాం అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న అంచనా. ఎందుకంటే తెలుగుదేశం కూడా అక్కడ స్ట్రాంగ్గా వర్మ గతంలో గెలిచాడు. వైసీపీ వీక్గా ఉంది. వంగ గీతకి ఇచ్చారు. సో వైసీపీ వీక్గా ఉంది కాబట్టి అక్కడైతే సునాయాసం గెలుస్తాం అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న అంచనా. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈయన ఫస్ట్లో ఒప్పుకోలేదు ఎవరు వర్మ. ఎందుకంటే నేను ఇంత కష్టపడి కరోనా టైంలో అంత కష్టపడి దీన్ని ఏదో ఫుల్గా ఆహారాన్ని నాకు వచ్చినట్టుగా నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చిన ఏం పస్తులుండా అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఏండ్ల తరబడి పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా ఆయన నోటి దగ్గరకు వచ్చిన దాన్ని లాగేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. కానీ చంద్రబాబు ఆయన పిలిచి మొత్తాన్ని కన్విన్స్ చేశాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఏమైందంటే ఈ వర్మకు కూడా వైసీపీ వాళ్ళు గాలం వేశారు, మేము ఇస్తాం నీకు టికెట్. కానీ ఆయన పోలేదు. పోకుండా ఆయన గట్టిగా ఉన్నాడు. చంద్రబాబు మాటకి కట్టుబడి ఉన్నాడు. నేను ఫస్ట్ గెలవగానే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అలాగే ఆయన వెళ్ళాడు. అయితే ఎన్నికల ముందు కూడా ఈ వర్మ మీద రకరకాల ఇబ్బందులు వర్మకు వచ్చాయి. తెలుగుదేశం ఎందుకంటే ఇప్పుడు కెమిస్ట్రీ అర్థమెటిక్ అంటారు రాజకీయాలు పొత్తుల్లో. కెమిస్ట్రీ అంటే వీళ్ళు కలవడం కెమిస్ట్రీ, అర్థమెటిక్ అంటే ఓట్ల షేర్ అర్థమెటిక్. సో ఈ ఓట్ల షేర్ అవ్వాలంటే కింద కేడర్ కూడా కలిసి పనిచేయాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు మన జనసేన కేడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. జనసేన కేడర్కి పవన్ కళ్యాణ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కలవలేదు వాళ్ళని. చాలాసార్లు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. దానికి పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నా చుట్టూ ఒక బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నారు, ఎవరినంటే వాళ్ళు కలవలేని, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పాడు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో స్టే చేసి తను క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తిరగాలి. ఎందుకంటే ఈ మొత్తం 3 పార్టీల కూటమిలో పవన్ కళ్యాణే స్టార్ క్యాంపెయినర్ కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకనే చంద్రబాబు కూడా లోకేష్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పనీయకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వస్తుంది లోకేష్ కూడా తిరిగితే, పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేయాలని చెప్పి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని ఫోకస్ చేశాడు. పవన్ కళ్యాణ్కి కూడా అది అవసరం కాబట్టి ఆయన కూడా తిరగాల్సి వచ్చింది. తనకు కూడా 21 సీట్లో నిలబెట్టాడు కాబట్టి తను తిరగాలి, తన పార్టీకి తిరగాలి. అట్లాగే కూటమి తరఫున కూడా ప్రచారం చేయాలన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి మొత్తం పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిన బాధ్యత ఎస్విఎస్ఎన్ వర్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన గట్టిగా చేశాడు కూడా. సో చేశాడు, దాని ఫలితం గెలిచాడు. అయితే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ రాలేదు. ఆయన ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ వస్తుందా అది తెలీదు. ఇప్పుడు తను ఇబ్బంది పడుతున్నాడు. నమ్ముకొని పనిచేసిన కేడర్ అంతా కూడా ఖచ్చితంగా ఇబ్బంది. ఆల్రెడీ 2-3 సార్లు గొడవలు కూడా అయినాయి. వర్మ కంప్లైంట్లు ఇచ్చాడు. చాలామంది తెలుగుదేశం కేడర్ తన కేడర్ మీద దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒకటి ఆయనకి ఎమ్మెల్సీ రాలా, 2 ఆ ప్లేస్లో తను గెలిపించి కూడా తనకు అక్కడ ఇంపార్టెన్స్ లేదు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ తనని పట్టించుకోవట్లేదు. ఇటువంటి అసంతృప్తులు ఆయనకు ఉన్నాయి. అంటే నేను మామూలుగా అయితే నేను గెలిపించి నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, ఇక్కడ నా హోదా బాగుండేది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయగలిగేవాడిని. ఇప్పుడు నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను, నాకు ఆ కైండ్ ఆఫ్ పరపతి లేదు అన్న ఒక అసంతృప్తి అయితే వరంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు. వైసీపీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ డిక్లేర్ చేశారో పవన్ కళ్యాణ్ చాలా రోజుల వరకు చెప్పలేదు కూడా అక్కడ. ఎందుకంటే వైసీపీ మనం ఎక్కడైనా చేస్తే అక్కడ వాళ్ళు మోహరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ లేట్ కూడా చేశాడు. చేసినాక వంగగీతను అక్కడ పెట్టినాక పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అక్కడ దాదాపు 3-4 పెద్ద లీడర్ని, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, తర్వాత మన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని అక్కడ దింపి చాలా పెద్ద స్థాయిలో అక్కడ డబ్బులు కూడా విపరీతంగా వెదజల్లి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయమనేది వైసీపీ శబ్దం. దాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం చేశారు. అంత చేసినప్పటికి కూడా
గెలిచాడంటే కేవలం ప్రధానంగా వర్మ ఇదైతే ఉంది. వర్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోర్ కానీ వీళ్ళు గట్టిగా అక్కడ పనిచేశారు. ఈ క్రమంలో వర్మ అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు. రీసెంట్గా ఏం పెట్టాడంటే కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అని ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. దాని కింద తను గతంలో అంటే క్యాంపెయిన్లు, తను మాట్లాడిన వీడియోలు, తన క్యాంపెయిన్ వీడియోలు అన్నీ కూడా పోస్ట్ చేశాడు. అంటే అర్థమేమి, ఎక్కడ పవన్ కళ్యాణ్ వీడియో కానీ ఏమీ లేదు. ఆయన చెప్పదలుచుకుంది ఏంది అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదు, కష్టపడి గెలిస్తేనే నిజమైన గౌరవం, నేను కష్టపడి గెలవలేదు, నేను గెలిపిస్తే గెలిచాడు అన్న సెన్స్తో పెట్టినట్టుగా ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. జనరల్గా కూడా అదే వస్తుంది. లేకపోతే ఆయన కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటే కష్టపడి ఎవరు సాధించారు విజయం, నేను సాధించాననే కదా ఆయన చెప్పుకుంటున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుండేవాడు, కనీసం పవన్ కళ్యాణ్ తను ఉన్న వీడియోనా పెట్టేవాడు. ఓన్లీ తన వీడియోలు పెట్టి ఈ కొటేషన్ పెట్టాడంటే క్లియర్గా ఇది పవన్ కళ్యాణ్ కాదు నాయన, గెలిపించింది నేను, కష్టపడి గెలిపించింది నేను, ఆ గౌరవం నాకు దక్కాలి అనేది ఆయన చెబుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఊరికే ట్వీట్లు చేయరు కదా వీళ్ళు, దాని వెనక ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే నాకు గౌరవం దక్కట్లేదు, గౌరవం దక్కాల్సిన నాకు, ఎందుకంటే కష్టపడి సాధించిన విజయం ఇది, ఆయన కష్టపడి సాధించలేదు పవన్ కళ్యాణ్, అది వాస్తవం కూడా. కాకపోతే పవన్ కళ్యాణ్కి ఉన్న లిమిటేషన్స్, ఆయనకున్న అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్ అక్కడ కష్టపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే చంద్రబాబు ఎలా సీఎం అయ్యేవాడు, అది కూడా వరంలా అంటే ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురంలో కష్టపడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డాడు, తిరిగాడు. ఆయనకి హెల్త్ కూడా అంత మిగతా వాళ్ళలాగా రాజకీయ నాయకుల్లాగా అంత గొప్ప హెల్త్ కూడా లేదు పవన్ కళ్యాణ్కి, చాలా ఇష్యూస్ ఉంటాయి ఆయనకి. 2-3 సార్లు ఆయనకి తీవ్ర జ్వరం వచ్చి కూడా మధ్యలో హైదరాబాద్ వచ్చిపోయాడు. ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే బీజేపీ అసలు కలిసేది కాదు. బీజేపీ కలవకపోతే పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు ఈ స్థాయిలో చేయగలిగేవాడు కాదు. జగన్ సునాయాసంగా గెలిచుండేవాడు. కాకపోతే సీట్లు తగ్గుంటాయి, అది అందరూ అనుకున్నారు యాక్చువల్లీ. కానీ పవన్ కళ్యాణ్ ఆ మ్యాజిక్ చేయడం ఎవరు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణే చెప్పాడు, నేను ఎంతో కష్టపడి ఒప్పించాను, వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు మీద ముక్కు వరకు కోపం ఉంది. ఆయన ఎప్పుడు నమ్మడు చంద్రబాబుని. చంద్రబాబు యాంటీగా చాలా తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి మోడీని కూడా అదే స్థాయిలో చంద్రబాబు మాట్లాడాడు. అలాంటి కాంటెక్స్ట్లో రెండోది వాళ్ళకి జగన్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని బిల్లులకి అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు, రాజ్యసభలో కానీ పార్లమెంట్ లోక్సభలో కానీ. అలాంటప్పుడు వాళ్ళు చంద్రబాబుని సపోర్ట్ చేయాలన్న అవసరం అప్పట్లో బీజేపీకి లేదు. కానీ ఓన్లీ జగన్ ఏంటంటే ఎన్డీఏలో చేరే పరిస్థితి లేదు, బీజేపీకి కూడా ఒక భయం ఉంది. ఎన్డీఏలో లేకపోతే రేపొద్దున కాంగ్రెస్కి కొద్దిగా అటు ఇటుగా వచ్చినప్పుడు జగన్ అటు ఏమన్నా షిఫ్ట్ అయితే మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు జగన్ కానీ ఎన్డీఏలో చేరితే మనం జగన్ నమ్మొచ్చు, ఎన్డీఏలో జగన్ చేరే పరిస్థితి లేదు, ఎందుకంటే జగన్కి ఇక్కడ మైనారిటీ ఓట్లు పోతాయని ఒక భయం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు అన్నీ చూసి పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకి, రెండోది పవన్ కళ్యాణ్తో వాళ్ళు సుదీర్ఘ ట్రావెల్ అవదలుచుకున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి బీజేపీ అక్కడ నిలదొక్కోవడానికి బీజేపీకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్లో కొంత కాంప్రమైజ్ అవుదామని చూశారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ రోల్ అయితే ఉంది. సో ఈయన చెప్పిన దాంట్లో ఒక అర్ధ సత్యం అంటారు కదా, అలాగే కొంత సత్యం ఉంది, కంప్లీట్గా సత్యం లేదు. ఆ కొంత సత్యం ఏంటంటే నిజంగానే ఈయన కష్టంతోనే పవన్ కళ్యాణ్ గెలిచాడు, గౌరవం రాలేదనేది కూడా ఇది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన హామీ చంద్రబాబు నెరవేర్చలేదు. కాకపోతే ఇంకొక సత్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ కష్టపడలేదంటే రాష్ట్రం సత్యవర్ధన్ మీద ఇంకొంతమంది మీద కూడా కేసు పెట్టారు. అంటే ఇక్కడ మనకు మామూలుగా జనాలకు వచ్చే డౌట్లు ఏంటంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్ ఎందుకు కోర్టులో చెప్పట్లేదు, కోర్టులో ఎందుకు చెప్పలేదు, దానికి కారణాలు మేబీ భయపడి ఉండొచ్చు, లేదా డబ్బులు తీసుకున్నప్పుడు చెప్పు, ఈ రెండు కూడా జరిగి ఉండొచ్చు, అదొక పాజిబుల్. ఇది రెండోది అసలు ఈ కేసు పెట్టడమే సత్యవర్ధన్ నిజంగానే ఆ రోజు జనాలు ఆ గందరగోళంలో ఎవరు వచ్చారో ఎవరు అలా అతనికి తెలియకపోవచ్చు. సో కేసు పెట్టించాలి కాబట్టి ఎవరి దగ్గర పెట్టించి ఉండొచ్చు. ఇప్పుడు అతను చెప్పేదాని ప్రకారం నా కేసు ఉంటే నాకు అనవసరంగా నా జాబ్కి ఇబ్బంది కాబట్టి నేను కేసు ఇది నాకెందుకు, అప్పుడెప్పుడో పనిచేశాడు వచ్చేసాడు, అబ్బాయి ఏమి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్త కాదు. సో అనేది ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది
ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ విషయానైనా వాళ్ళు పొలిటికల్గా రెండు ఎక్స్ట్రీమ్ దీంట్లో చీలిపోయి కొట్టుకుంటుంటారు కాబట్టి ఇది కూడా అలా అయిపోయింది. అంటే బేసిక్గా మనకు అర్థమయ్యేది ఏమంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపాలి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక వాళ్ళ మూలాల్ని దెబ్బతీయడం, ఈ రెండు ప్రధానంగా ఉంటాయన్నమాట. అట్లాగే గతంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన అధికారుల్ని వేధింపులకు గురి చేయడం. గతంలో అయితే వేధింపులు ఎలా ఉండేవో అధికారుల కంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు లేకుండా చేయడం, లేకపోతే ఏదో అనామక పోస్టులో వేసేయడం అనేది జనరల్గా జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు. అప్పుడు గతంలో ఇది తక్కువ ఉండేది, ఏదో జగన్ అవినీతి కేసులు ఇలాంటి వాళ్ళల్లోనే అధికారులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఐబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని ఎట్లా వేధించడం మనం జగన్ చూసాం. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం నువ్వు నీకంటే ఒక ఆకు ఎక్కువే మేము చదివాం అన్నట్టుగా వీళ్ళు ఇంకా ఎక్కువ మందిని సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఇంకా పద్ధతిగా జగన్ కంటే అదేదో డైలాగ్ ఉండే అతను పద్ధతిగా కొట్టాడు శ్రద్ధగా కొట్టాడని, అట్లాగే శ్రద్ధగా కొట్టే ఆలోచనలో తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు. లోకేష్ అదే పనిలో ఉన్నాడు. లోకేష్కి ఏంటంటే చంద్రబాబు మామూలుగా ఈ కైండ్ ఆఫ్ రెవెంజ్లు తీర్చుకోవడంలో చంద్రబాబు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఆయన ఏంటంటే వచ్చినాక గవర్నెన్సు, పబ్లిసిటీ, తర్వాత సంక్షేమం అనేది చంద్రబాబు జనరల్గా లాస్ట్లో ఉంటుంది. ఆయన ఎన్నికల హామీలు ఇస్తారు కానీ వచ్చినాక ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం. ఆయన ఫస్ట్ ప్రయారిటీ అభివృద్ధి అనేది ఆయన ప్రయారిటీ. సో ఆ విషయాల్లో ఉంటాడు చంద్రబాబు బేసిక్గా. కానీ లోకేష్ అలా ఉండడు కదా. లోకేష్కి ఏంటంటే ఉడుకు రక్తం కావచ్చు, లేదా తనకి పోటీ లేకుండా చూసుకోవాలనే కోరిక కావచ్చు. దాంతో చంద్రబాబు కూడా సరెండర్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు కూడా తను ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేయాలి, తను యాక్టివ్గా ఉన్నప్పుడే. చంద్రబాబు కూడా ఆల్రెడీ 75 దాటింది. సో నెక్స్ట్ 80 వచ్చేస్తాయి నెక్స్ట్ ఎన్నికల నాటికి. అప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటానో తెలీదు. ఒకవేళ ఉన్నా కూడా లోకేష్ ఇంకా వెయిట్ చేయాలంటే లోకేష్ వెయిట్ చేయడు కదా సీఎం. లోకేష్కి కూడా ఏజ్ వస్తుంది కాబట్టి లోకేష్ని నెక్స్ట్ సీఎంగా చేయాలనేది ఈయనకుంది. దాంతో జగన్ని ముందు పొలిటికల్గా, ఎందుకంటే జగన్కి ఇప్పటికి కూడా 40% ఓట్ షేర్ ఉంది. వీళ్ళు ముగ్గురు గెలిచారు కాబట్టి గెలవగలిగారు. కానీ విడిగా చంద్రబాబు జగన్ మీద గెలిచే పరిస్థితి ఇప్పటికి కూడా ఉందా లేదో తెలియదు, కానీ ఆయనకైతే ధైర్యం లేదు. సో ఈ కాంటెక్స్ట్లో లోకేష్ని సీఎం చేయాలంటే జగన్ అనే ఎలిమెంట్ని పొలిటికల్గా నిర్మూలించాలి అనేది. కానీ అది సాధ్యమా అంటే చెప్పలేం మనం. అది జగన్ మీద, జగన్ని సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది వీళ్ళు ప్రజలకి ఏమి చేస్తారనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు ప్రజలు అంటే నెగిటివ్ ఓట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? ఎవరు కలగనలేదు. కానీ రేవంత్ రెడ్డి రావడానికి పాజిటివ్ ఓటు కంటే కూడా నెగిటివ్ ఓటు పనిచేసింది. కేసీఆర్ మీద ఉండే నెగిటివ్ ఇదే పనిచేస్తుంది. అలాగే కూటమి మీద రేపు నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జగన్ పెద్దకు పనిచేయకపోయినా ఆల్టర్నేటివ్ జగన్ ఉంటాడు కాబట్టి జగన్ గెలుస్తాడు. అందుకని జగన్ని ఈ లోపల మ్యాక్సిమం కన్విక్షన్ ఇచ్చేసి జైల్లో పెట్టించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ దానికి మోడీ రెడీగా లేడు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా భవిష్యత్తులో ఉంటాడని తెలియదు. సో ఈ కాంటెక్స్లో వంశీ పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉండేవాళ్ళు ఇవాళ మ్యూజిక్ ఫేస్ చేయాలంటారు, ఫేస్ ద మ్యూజిక్ అంటారు. సో ఇది ఫేస్ చేయక తప్పదు. అంటే జైలుకి వెళ్ళాలి, ఇబ్బందులు పడాలి, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అది వంశీ వంతు వచ్చింది. వంశీ మీద ఎవరికి సింపతి కూడా లేదు. ఎందుకు లేదంటే గతంలో వంశీ అతి దారుణంగా భువనేశ్వర్ గురించి, తర్వాత లోకేష్ పుట్టుక గురించి ఇవన్నీ మాట్లాడింది చూశారు. ఆ తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు. కానీ అప్పుడే అసలు మాట్లాడడం ఫస్ట్ తప్పు, రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే సరిపోయింది. అది చేయలేదు. సో దానివల్ల చంద్రబాబు ఎప్పుడూ లేని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం ప్రధానంగా వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. సో ఇప్పుడు అందువల్ల వంశీకి ఇవన్నీ జరుగుతున్నా కూడా వైసీపీలో కొంత కదలిక ఉండొచ్చు, కానీ అది కూడా జగన్ ఉన్నాడు కాబట్టి సాధారణ ప్రజల్లో వంశీని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఏం లేదు. ఇంకా వీడికి కావాలి అన్న ఇదే కనిపిస్తుంది. అది స్వయంకృత అపరాధం. ఎందుకంటే వీళ్ళు ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం అన్నట్టుగా రెచ్చిపోతూ మాట్లాడే కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. వ్యక్తిగతమైన దాడులు జరిగింది. ఇప్పుడు కూడా వంశీ భార్యను పంకశ్రీ ఆమెను అలాగే మాట్లాడుతుంది తెలుగుదేశం వాళ్ళు. ఆమె కూడా మొన్న అదే మాట్లాడింది. కానీ ఆమె మీద కూడా సింపతి లేదు. ఎందుకంటే ఆమె భర్తని ఎందుకు కంట్రోల్ చేయలేదు, అప్పుడు ఒక స్త్రీని మాట్లాడుతుంటే నువ్వెందుకు అనలేదు అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి తేడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు
ప్రతిపక్షాలని వీళ్ళు ఇబ్బంది పెడతారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడంలో తెలుగుదేశానికి వైసీపీకి ఏ రకంగా తేడా లేదు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళు దాడులు కూడా చేసే బ్యాచ్. ఎందుకంటే లంపెన్ యూత్ ఉంటారు పవన్ కళ్యాణ్ దీంట్లో. సో అంటే ఓవరాల్గా రాజకీయాలన్నీ అధమ స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి ఇదా నడుస్తుంది. ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి? వంశీ బెయిల్కి అప్లై చేశాడు. బెయిల్ అతనికి రావడం వెరీ డిఫికల్ట్ థింగ్. గురువారానికి పోస్ట్పోన్ చేశారు కానీ బెయిల్ అయితే రాదనేది సర్కిల్లో వినిపిస్తున్న మాట. అందుకనే పోలీసులు కస్టడీకి అడిగారు. కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా వేశారు, కానీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీకి అడగడానికి గ్రౌండ్స్ ఏంటంటే మేము దీన్ని సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, క్రైమ్ని రికన్స్ట్రక్షన్ అంటారు కదా, రికన్స్ట్రక్ట్ చేయాలనేది అంటున్నారు. కానీ వంశీ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఆల్రెడీ సత్యవర్ధన్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు, పోలీసుల దగ్గరే, మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్ అవసరం ఉంది అనేది అతను ఆర్గ్యుమెంటు. మరి ఎవరి ఆర్గ్యుమెంట్ని ఏం చేస్తారని చూడాలి. సో రెండోది ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా సెల్ఫ్ అఫిడవిట్ వేశాడు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను కిడ్నాప్ చేయలేదని. ఈ లోపల ఇద్దరు వీడియోలు కూడా రిలీజ్ చేసుకున్నారు. ఆ వీడియోల్లో కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవడం, తర్వాత అతను ఇచ్చిన అఫిడవిట్ని, సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్ని వీళ్ళు రిలీజ్ చేయడం, పోలీసులు సత్యవర్ధన్ తీసుకెళ్తా ఉండే వీడియో వీళ్ళు రిలీజ్ చేస్తే సత్యవర్ధన్ వంశీ లిఫ్ట్లో ఉన్న వీడియోని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు మన ప్రజల రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ఒక కేసుని లీగల్గా ఎలా చూస్తారు, పొలిటికల్గా ఎలా చూస్తారు అనేది. ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం ఇవన్నీ కూడా చూస్తే లీగల్గా అనేది వీళ్ళకి సంబంధం లేదు. ముందు పబ్లిక్లో డ్యామేజ్. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ బయటపడింది సార్. ఏంటంటే పిఏ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు సునీత వాళ్ళు అంటున్నారు. అసలు కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చారు సార్? ఏంటి సార్, ఏ విషయం బయటపడింది? వివేకానంద రెడ్డి కేసు చెప్పుకోవాలంటే 2019 March 15th ఆయన హత్య కావించబడ్డాడు. దాంతో ఫస్ట్ ఏమో అతనికి హార్ట్ అటాక్, గుండెపోటు అన్నారు. దాని తర్వాత హత్య అని బయటకు వచ్చింది. ఆ క్రమంలో ఫస్ట్లో ఆయన హత్యలో భాగం అన్నట్టుగా చాలా మంది మీద కేసులు పెట్టారు. అందులో పిఏ కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. పిఏ కృష్ణారెడ్డి అంటే ఆయన పొలిటికల్ పిఏ కాదు, ఆయన కాలేజీలో జాబ్ చేస్తాడు. అర్లీ మార్నింగ్ 5:30-6కి వచ్చి 10-11 వరకు పనిచేసి వెళ్ళిపోతాడు. గత 30 ఏళ్ళుగా ఆయన, ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఆయన నమ్మిన మొంట్లాగా, సో నమ్మకస్తుడు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. ఆయన కూడా అర్లీ మార్నింగ్ వస్తాడు. రెండోది, అప్పటికే వివేకానంద రెడ్డి భార్యతో దూరంగా ఉంటున్నాడు. సౌభాగ్యమ్మ, ఆమె సునీత దగ్గర హైదరాబాద్లో ఉంటుంది. సునీత ఇక్కడ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో ఈ సెటప్లు ఏంటంటే అప్పటికే డబ్బులు కానీ అన్నీ కానీ కట్ చేసేసారు. ఆయనకి చెక్ పవర్ కానీ ఏమి లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. సో అందుకని వీళ్ళు ఎక్కడ ఆమెకి మొత్తం ఇచ్చేస్తాడని కంట్రోల్ చేశారు. సో ఇవన్నీ చూసుకునేది ఈ పిఏ కృష్ణారెడ్డి అన్నమాట. అందువల్ల పిఏ కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా నిరంతరం ఇటు రాజశేఖర రెడ్డి, సునీత, సౌభాగ్యమ్మ టచ్లో ఉంటాడు. వీళ్ళ ఆజ్ఞల్ని, ఆర్డర్స్ని ఆయన అమలు చేస్తూ ఉంటాడు. ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్యకర్తలాగా పనిచేస్తున్నాడు పిఏ కృష్ణారెడ్డి. సో ఈ నేపథ్యంలో హత్య జరిగిన తర్వాత ఆయన్ని కూడా తీసుకెళ్లారు, ఆయన్ని కూడా కొట్టారు. దాని తర్వాత ఫస్ట్ జగన్ సిట్ వేశాడు. ఫస్ట్ చంద్రబాబు ప్రభుత్వం ఉంది అప్పుడు హత్య జరిగినప్పుడు. మళ్ళీ జగన్ వచ్చాడు, 2 సిట్లు వచ్చాయి. దాని తర్వాత సునీత మొదటేమో చంద్రబాబే చంపించాడు అన్నట్టుగా మాట్లాడింది. దాని తర్వాత ఆమె యూటర్న్ తీసుకొని జగనే చంపించాడని రివర్స్లోకి వెళ్ళింది. ఈ లోపల జగన్ ఏమో చంద్రబాబు ఉన్నప్పుడేమో దాన్ని తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి నారాసుర రక్త చరిత్ర పుస్తకం వేసి తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పి జగన్ దాన్ని ఉపయోగించుకున్నాడు. అది జగన్కు ఉపయోగపడింది కూడా. అప్పుడు సిబిఐ కూడా జగన్ ఇది చేశాడు. చంద్రబాబు ఏమో సిబిఐని బ్యాన్ చేశాడు, ఆంధ్రప్రదేశ్లో రాకుండా. సో ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సిబిఐ విషయం మర్చిపోయాడు. దీని గురించి పట్టించుకోలేదు. అంటే పొలిటికల్గా తనకు ఉపయోగపడితే మాత్రమే జగన్ వాడుకున్నాడు. తన అధికారంలోకి వచ్చినాక ఈ కేసుని పట్టించుకోలేదు. దాని తర్వాత ఈమె రివర్స్ అయ్యి ఈమె ఒంటరి పోరాటం చేసింది, కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు, ఇక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉందంటే దాన్ని తెలంగాణ హైకోర్టుకి కూడా మార్చేశారు.
సో దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సిబిఐ రంగంలో సిబిఐ రంగంలో దిగినాక సో ఇప్పటి వరకు ఏంటంటే దీంట్లో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు, అక్యూజుడు. ఎర్రగంగిరెడ్డి నెంబర్ 1 A1, తర్వాత సునీల్ యాదవ్ A3, ఉమాశంకర్ రెడ్డి A3, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4. కానీ ఆ మధ్యకాలంలో దస్తగిరిని ముద్దాయి నుంచి సాక్షిగా మార్చేసింది. దాన్ని కౌంటర్ చేస్తూ మన అవినాష్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు. అది కోర్టులో ఉంది, హైకోర్టు అడిగింది సిబిఐ కోర్టుని, మీరు ఎలాగా ఒక ముద్దాయిని సాక్షిగా మారుస్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని కూడా అడిగింది. అది కొంత ఇబ్బంది సిబిఐ కోర్టుకి. ఇది ఒకవేళ అయితే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఇది అవసరం కూడా. ఒక ముద్దాయి నేనే హత్య చేశాను ఒప్పుకొని ఎలా హత్య చేశాను చెప్తున్న ముద్దాయి అతను ఆ హత్యలో పాల్గొన్న ఇతరుల పేర్లు చెప్పినంత మాత్రాన ఇతను హంతకుడు కాకుండా పోతాడా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో మరి అది ఏం తేలుతుందని చూడాలి. సో 4వ వ్యక్తి దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 వైఎస్ అవినాష్ రెడ్డి. వీళ్ళు 8 మంది ఉన్నారు దీంట్లో. సో ఈ 8 మంది కాకుండా సాక్షులుగా దీంట్లో 100 మంది ఉన్నారు. ఇందులో ఈయన్ని ఫస్ట్ నిందితుడిగా పెట్టారు మన వివేక పిఏ కృష్ణారెడ్డిని. దాని తర్వాత ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది యాక్చువల్గా ఆయన, మార్నింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆయన ఫస్ట్ వెళ్ళింది ఆయనే. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ 5:30కి ఆయన వెళ్ళాడు. వెళ్తే మామూలుగా ఆ టైంకి లైట్లు ఆన్ అయింటాయి ముందుగా, ఎందుకంటే అర్లీగా లేస్తాడు వివేకానంద రెడ్డి, కానీ లైట్లు వెలగలేదు. ఒక్కోసారి లేటుగా వస్తే లైట్లు వెలగకుండా ఉంటాయి. బట్ ఆయన నన్ను ఎందుకు లేపలేదని కూడా తిడతాడు కాబట్టి ఈయనకి టెన్షన్ వచ్చింది. ఆయన లేపాలా లేదా అనేది డౌట్ వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ ఆయన లైట్లు అయితే లేవు, ఆయన నేను లేపాలా లేదంటే ఆయన కొంచెం రాత్రి లేటుగా వచ్చినట్టు ఉన్నాడులే, కొద్దిగా ఆగని ఆమె చెప్పింది. దాంతో ఈయన అక్కడ పేపర్ చదువుకుంటున్నాడు. ఈ లోపల లక్ష్మమ్మ అనే వంట మనిషి, వాళ్ళ కొడుకు ప్రకాష్ వీళ్ళు వచ్చారు. సో ఇలాగా దాని తర్వాత రామయ్య అనే వాచ్మెన్ లేసి చూశారు. వీళ్ళు తలుపులు తడితే తీయట్లేదు. దాంతో వీళ్ళు ఎట్లా లోపలికి వెళ్ళాలి అని చెప్పి వెంటిలేటర్ ఇవన్నీ చూస్తున్నారు. ఈ లోపల రామయ్య సైడ్ డోర్లో నుంచి వెళ్ళి అది తీసే ఉంది, అటు నుంచి వెళ్ళి చూశాడు. ఆయన అరుచుకుంటూ వచ్చాడు. ఇలాగ ఆయన బాత్రూంలో రక్తంలో పడిపోయినాడు అందరూ చూశారు. ఇది జరిగింది బేసిక్గా. అంటే ఫస్ట్ నాళ్ళల్లో అట్లాగే ఆయన వివేకానంద రెడ్డి రాసిన లెటర్ కానీ ఆయన ఫోన్ కానీ ఆ ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఈయన వీళ్ళకి ఫోన్ చేశాడు, సునీత వాళ్ళకి. ఫస్ట్ ఇది జరగగానే సునీత వాళ్ళకి ఫోన్ చేశాడు, చెప్పాడు వీళ్ళు మేము బయలుదేరుతున్నాం అని చెప్పారు. ఆ తర్వాత లెటర్ దొరికింది, ఫోన్ దొరికింది అని ఫోన్ చేశాడు. ఆ లెటర్లో ఇలా ఉంది, ప్రసాద్ అనే డ్రైవర్ చంపినట్టుగా ఉంది అంత చెప్తే, మేము ఆ లెటర్ పోలీసులకు ఇవ్వద్దు, ఫోన్ కూడా ఇవ్వద్దు, మేము వచ్చేవరకు ఆగండి అని వీళ్ళు చెప్పారు. సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి. ఆయన ఆగాడు. దాని తర్వాత ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు, ఎందుకంటే ఆయన పిఏ కాబట్టి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇది జరిగిన అర్లీ మార్నింగ్. దీని తర్వాత ఏమైందంటే ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి ఐఓగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా సిబిఐలో ఉన్నాడు. ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి తెలుగుదేశంతో కుమ్మక్కయి వైసీపీకి సంబంధించి, ముఖ్యంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని, దీంట్లో సాక్షుల్ని తీవ్రంగా హింసించి ఢిల్లీలో 30 రోజులు 20 రోజులు అక్రమంగా పెట్టుకొని హింసించిందనేది సిబిఐ మీద ఆరోపణలు వచ్చాయి. సునీల్ యాదవ్ కోర్టులో వేశాడు సిబిఐ మీద, నన్ను టార్చర్ చేశారని. ఎర్రగంగిరెడ్డి దాని ఏమంటే స్టింగ్ ఆపరేషన్లో నా వేళ్ళంతా వంగిపోయినాయి, ఇప్పటికి కూడా రావట్లేదు, మామూలు కొట్టలేదు వాళ్ళని ఆయన చెప్పాడు. అట్లాగే ఈయన కూడా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా నన్ను తీవ్రంగా కొట్టారు, నా కొడుకుల ముందే నన్ను దారుణంగా ఈ రామ్ సింగ్ కొట్టాడు అని కూడా ఆయన చెప్పాడు. ఎందుకు కొట్టారంటే అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి పేర్లు వీళ్ళ పేర్లు చెప్పమని కొట్టారనేది ప్రధానమైన ఆరోపణ. సిబిఐ మీద కోర్టులకు వెళ్ళారు వీళ్ళందరూ. అలాగే ఈయన కూడా 2022లో కోర్టుకి వెళ్ళాడు. ఈయన ఇంకోటి కూడా ఏంటంటే, ఈ సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా ఈయన్ని పిలిచి వాళ్ళ కంపెనీలో, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీలో పనిచేస్తున్న వీళ్ళ అబ్బాయి ఉద్యోగం కూడా తీసేసి, ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళు బిహేవ్ చేసి ఇవన్నీ చేశారు. వీళ్ళు ప్రెజర్ చేశారు. వీళ్ళిద్దరూ భార్యాభర్త కూడా నన్ను రామ్ సింగ్ చెప్పినట్టుగా విను అని ప్రెజర్ చేశారు. కానీ నేను ఆ ప్రెజర్కి లొంగలేదు కాబట్టి నన్ను వీళ్ళు
ఇట్లా ప్రెజర్ చేశారని వీళ్ళిద్దరి మీద ప్లస్ సిబిఐ మీద ఈ కృష్ణారెడ్డి పులివెందల కోర్టులో పిటిషన్ వేశాడు 2002లో. పిటిషన్ వేస్తే అది అలాగా పులివెందల కోర్టు ఏం చెప్పిందంటే పులివెందల పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది దీని మీద. ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా కోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే పోలీసులకు అప్పగిస్తారు విచారణ, కోర్టుకి విచారించే వ్యవహారం ఆ నెట్వర్క్ ఉండదు కాబట్టి. పులివెందుల ఇది ఎప్పుడు ఇదంతా జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి వాళ్ళు ఎందుకు అప్పుడే విచారించేసి జగన్ 2024 వరకు ఉన్నాడు, వాళ్ళు ఎందుకు చేయలేదో మనకు తెలియదు. సో వాళ్ళు చేయలేదు. చేయకపోయేసరికి ఇప్పుడు చేశామని చెప్పి ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఒక ఇది చేశారు. అందులో ఏంటంటే మేము దాదాపు 23 మంది సాక్షులు